आदाब नाजरीन, खासिद हिंद टीवी न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। हज़रत ताजुद्दीन बाबा के उर्स के तक़रीबात के मौके पर 167वां उर्स शरीफ आज दोपहर 2 बजे मनाया गया। तकरीबन 1000 लोगों की निगरानी में ताजुद्दीन बाबा के ज़ेर एहतमाम प्रोग्राम मुनक़िद किया गया था। हर कोने से अक़ीदतमंद ताजुद्दीन बाबा से अक़ीदत के साथ गाँव दूर शहीद पहुँचे और बोमकल सरपंच कांग्रेस ज़िला इंचार्ज पोरुमला श्रीनिवास इस प्रोग्राम में मेहमान खुसूसी थे। सीनियर सिटीजन अब्दुल गफूर, कांग्रेस कायदीन आसिफ, करीमनगर, निज़ामाबाद, जगतियाल, पिडापल्ली, मंशियाल, वरंगल और वेमुलू अड्डा सिलसिला तमाम अजला के लोगों ने इस तकरीब में बड़े पैमाने पर शिरकत की। अल्लाह से दुआ है कि अल्लाह आपको सेहत व तंदुरुस्ती के साथ खुश व खुर्रम ज़िंदगी गुजारे और ताजुद्दीन बाबा सबको खुश रखे। खैरियत से रहो। हिंदू मुस्लिम भाई भाई सब लोगों ने दुआएं मांगी। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे नुमाइंदे रहमत खान की रिपोर्ट पेश है। खासिद हिंद टीवी न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। 18 ఆగస్టు 2024 పూర్షెట్ కరీంనగర్ జిల్లాలో గత 700 సంవత్సరాలుగా అనాదిగా నడుస్తున్న సాంప్రదాయం సూఫీ సాంప్రదాయం. అయితే ప్రపంచ శాంతి గురించి పనిచేసే ఈ సూఫీలు ఈ కరీంనగర్లో వారు 15 సంవత్సరాల కింద వారు రావడం జరిగింది. ఈ పూర్షెట్ని నిర్ణయించుకొని వారు ఇక్కడ ఆస్థానం పెట్టి ప్రతి ఆదివారం, మంగళవారం, శనివారం అన్నదానం కార్యక్రమం చేస్తూ అయ్యప్ప భక్తులకి, హనుమాన్ భక్తులకి భారతదేశంలో మొట్టమొదటి స్ఫూర్తి ఇచ్చిన కరీంనగర్ జిల్లా దూషెట్ హనుమాన్ మందిర్లో సూఫీ గారి కోసం సపోర్ట్ ఉంటుంది సార్. వారికి అన్నదానం చేసి గంగా జమున అన్న దానికి నిదర్శనం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రాలలో అందరి దగ్గర వారి స్ఫూర్తితో నడుస్తుంది. ఇప్పుడు అందులో బాగా నేపథ్యంలో తాజుద్దీన్ బాబా గారు, మహాత్మా గాంధీ గారు గురువారైన తాజుద్దీన్ బాబా గారు వారు 125 ఇయర్స్ కింద నాగ్పూర్లో వారు జన్మస్థానం తీసుకుని వారు మిలిటరీ కమాండర్గా ఉంటూ మరి ధార్మిక శక్తిలో వారిలో ఎలా ప్రవేశించారో వాళ్ళు సూఫీ గురువులందరూ వారి అనుగ్రహంతో వారి లోపలి శక్తిని కుండలిని పూర్తిగా జాగృతం మందశాతమై వారు దైవంలో లీనమై తన దైవశక్తిని ప్రసాదించి లక్షల మందికి జీవితాన్ని ప్రసాదించి అందులో భాగంగా వారు షిరిడి సాయిబాబా పంచగురువులు అంటారు వాళ్ళని. షిరిడి సాయిబాబా, గజానన్ మహారాజ్, మెహర్ బాబా, సాయిబాబా వీళ్ళ 5గురు కలిసి నిజామాబాద్లో వీళ్ళ ఆశ్రమానికి వచ్చి ఒక 3 months సాధన చేయడం జరిగింది. అది చాలా విశేషం. మళ్ళీ ఆఫ్టర్ 100 years మళ్ళీ వాళ్ళ అనుగ్రహంతో ఇక్కడ సయ్యద్ మహబూబ్ గారు కరీంనగర్ నివాసంలో ఉంటూ ఎంతోమంది రాజకీయ నాయకులు అని కానీ ఎవరి కోరికలైనా తీర్చే శక్తి వారికి ఉన్నది. వారిని నమ్మిన వాళ్ళకే ప్రతిఫలం ఉంటుంది, ఎంబడి ఉంటే కాదు. భావన ఉండాలి. ఈ సంవత్సరాలతో కూడా అవసరం లేదు. స్నేహం లోపల పేద ప్రజలకి సేవ చేస్తూ మన సూఫీలు అండ ఎప్పటికి ఉంటుంది. అందులో ఈ కార్యక్రమానికి వారు చందర్, నాగ్పూర్ చందర్ మొన్ననే 1 month ప్రారంభమైంది. దాని సందర్భంగా కరీంనగర్లో వారు దూషణ శ్రీకారం చుట్టి దానికి మన ముఖ్య అతిథి ఉడ్బి నామినేటెడ్ చైర్మన్, పవర్ఫుల్ చైర్మన్ పోస్ట్ మన శ్రీనివాస్ గారికి అందాలని వారు చాదర్ని నాగ్పూర్ పంపడం జరుగుతుంది. వితిన్ 3-4 daysలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరు వచ్చినా కూడా చందర్ పంపిస్తారు. ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ అయితే అజ్మీర్కి పంపిస్తారు. అది అనావైతే మన రాజ్యాంగం. అయితే మరి ఆ సందర్భంగా చంద్రని పంపిస్తున్న మన కోసం గట్టిగా సపోర్ట్ అవుతుంది. శ్రీనివాస్ గారు ఆయన పేరు తెలియని వ్యక్తి లేడు కరీంనగర్ జిల్లాలో. గరీబులకి నేను ఉన్నా అని ప్రతి నిమిషం ఆనాడు గద్దారు ధైర్యం ఎట్లొచ్చిన ప్రజలకి కరీంనగర్ జిల్లా బొమ్మకల్ బేస్లో కరీంనగర్ జిల్లా మొత్తం కదిలించి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ దాకా వారి పేరు చర్చ జరగడం మామూలు మాట కాదు. అది మన జిల్లా ప్రజలకే ప్రతిష్ట. అధికారులు ఎట్లున్నా మనుషులే ఉంటారు ఇక్కడ. కాబట్టి మన అందులో భాగంగా వీరు కూడా గట్టి సపోర్ట్. వారు కూడా అర్బన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. వీరు కూడా గట్టి సపోర్ట్. మరి వీళ్ళందరికీ గవా ఎవరంటే మన అందరి కరీంనగర్ జిల్లా ఓ బాబాయ్ జెండా ఆయన 85 ఈజ్ ఎవిడెన్స్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. ఎక్కడ ఎన్టీ రామారావు నుంచి రాహుల్ గాంధీ దాకా వారే దీనికి ఇక్కడ సాక్ష్యం. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఆయన. అయితే ఆ భాగంగా లాంగర్ ఇనాగ్రేషన్ ఇంకో కొద్ది సార్ మరి రిక్వెస్ట్ ఇంకొక 15 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అన్నదానం స్టార్ట్